సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దక్షిణామూర్తి మనవడు సూరజ్ అని నిజం తెలుసుకున్న కార్తిక్ ట్విస్ట్ అయితే అద్దరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. హలో ఫ్రెండ్స్, కార్తీక దీపం సీరియల్లో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. కార్తీక్ దీప సూరజ్ జ్యోత్స్నాకి పెళ్లి చేయాలని అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. దక్షిణామూర్తి రావడంతో సుమిత్రకి పుట్టిల్లు ఉన్నందని నిజాన్ని తెలుసుకుంటారు కార్తీక్ దీప. ఇప్పటి వరకు కూడా అసలు మా అమ్మకి పుట్టిల్లు ఉన్నదనే సంగతి కూడా మనకి తెలియదు కదా బావా. ఇంతలో తాతయ్య ఎక్కడి నుంచి వచ్చారో అసలు ఏం జరిగిందో వాళ్ళ మధ్య, ఎందుకు విడిపోయారో మనం తెలుసుకోవాలి అని దీప అంటుంది. అదేంటి దీప, తాత ఏమన్నాడో నీకు గుర్తులేదా? చూసావు కదా, నిజం చెప్తున్నా పారు మీదే ఎంతలా కోపాన్ని చూపించాడో. చివరికి నన్ను కూడా, ఒకవేళ నువ్వు నిజం తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మన ఇద్దరు ఇళ్ల మధ్య కూడా దూరం పెరుగుతుందని నాకే వార్నింగ్ ఇచ్చాడు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు తెలుసుకొని అనవసరం కదా అని కార్తిక్ అంటాడు. అదేంటి బావా, మరి మా అమ్మకి పుట్టిల్లు ఉందంటే దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నాది, తెలుసుకోవాలని కూడా ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో గట్టిగానే గొడవ జరిగింది, లేకపోతే అమ్మ చావు బతుకుల మధ్య ఉన్న తనకి ఎవ్వరూ లేరు, పుట్టిల్లు లేదు అని తాత నాన్న అసలు వాళ్ళ గురించి మన దగ్గర చెప్పలేదు. అంత ప్రమాదంలో ఉన్న అమ్మ అప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదంటే ఏదో గట్టిగానే గొడవ జరిగింది. అదేంటో మనం తెలుసుకోవాలి బావా అని అంటూ ఉంటుంది దీప. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అత్త కానీ తాత కానీ ఎవ్వరు కూడా మనకి నిజం చెప్పరు. నిజం చెప్పేది ఒకే ఒక్కళ్ళు, ఎవరో కాదు, అది మీ నాన్నే, అది మావయ్య నిజం చెప్పాలి అని కార్తిక్ అంటాడు. అవును బావా, నువ్వు చెప్పింది కూడా నిజమే, మావయ్య నిజం చెప్పాలి అని దీప అంటుంది. అప్పుడే దశరథ దగ్గరికి ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తరువాత ఇక దశరథని కార్తిక్ అయితే మావయ్య నిన్నొక విషయం అడగాలి అని అంటాడు. అప్పుడే దశరథ, నువ్వేమీ అడగాలనుకుంటున్నావో నాకు తెలుసురా, ఇంటికి వచ్చిన ఆ పెద్ద మనిషి గురించే కదా నువ్వు అడగాలనుకుంటున్నావు అని అంటాడు దశరథ. అవును మావయ్య, అసలు ఇంతవరకు అత్తకి పుట్టిల్లు ఉన్న విషయాన్ని ఎందుకు మాతో చెప్పలేదు? చివరికి అత్తకి బోన్ మ్యారో అవసరమైనప్పుడు కూడా డాక్టర్ తన పుట్టింటి వాళ్ళు ఉన్నారా అని అడిగినప్పుడు వాళ్ళ గురించి చెప్పలేదు. దీప తన బిడ్డని కోల్పోతుందన్నా కూడా వాళ్ళ గురించి నువ్వు నిజాన్ని బయట పెట్టలేదు. ఎందుకు మావయ్య, ఎందుకు వాళ్ళు అంతలాగా దూరం అయ్యారు? ఏం జరిగిందని అడుగుతాడు కార్తిక్. అప్పుడే దశరథ, చూడు కార్తిక్, ఈ విషయం ఇంతటితో వదిలేసాయి. చూసావు కదా మా నాన్న ఎంతలాగా అతన్ని చూస్తే కోపంతో రగిలిపోయాడో, చివరికి కొట్టడానికి వెళ్ళాడు. మీ అత్తయ్య నాకు తండ్రి లేడు, నా పుట్టింటి వాళ్ళు చనిపోయారు అని కూడా చెప్పింది. మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఈ వివరాలు అడగాలనుకుంటున్నావు? ఏ విషయమైనా నీతో దాచకుండా చెప్పే నేను ఈ విషయం మాత్రం నీకు చెప్పలేకపోతున్నాను, చెప్పలేను కూడా. ఇక ఈ విషయం గురించి మీరు ఆలోచించకండి, దీని గురించి మీరు ఎంక్వైరీలు ఆలోచించడాలు ఏమీ కూడా చెయ్యొద్దు, అది మీకే మంచిది చెప్తాడు దశరథ. ఇక కార్తీక్ దీప, బావా అసలు నిజం చెప్పాలని నాన్నకు కూడా లేదంటే ఏదో పెద్ద గొడవే జరిగింది, మనం ఎలా నిజం తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటే ఆయన రెడ్ కారులో వచ్చాడు కదా, ఆ కార్ నెంబర్ తెలుసుకుంటే ఖచ్చితంగా వాళ్ళెవరో మనకి తెలుస్తుంది అని కార్తిక్ వెంటనే సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి అయితే వెళ్తాడు. సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా చెక్ చేస్తే అప్పుడు జూమ్ చేసి చూస్తాడు. కారు డ్రైవర్గా కూర్చుంది ఎవరూ కాదు, సూరజ్ అయితే కారు డ్రైవర్ సీట్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే దక్షిణామూర్తి కారు ఎక్కి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి, ఇదేంటి బావా, డ్రైవర్ల సీట్లో ఉన్నది సూరజే కదా అని అడుగుతూ ఉంటుంది దీప. అవును దీప, అంటే సూరజ్ మనకి కావాలని దగ్గరవుతున్నట్టున్నాడు. తను పేదింటివాడు అని చెప్పాడు, మరి మనం ఎవరో తెలియనట్టు మాట్లాడాడు. తరువాతేమో మీరు సత్యరాజు కంపెనీకి మీరు CEO కదా అని చెప్పి చాలా తెలిసిన వాళ్ళ కూడా మాట్లాడాడు. కావాలని అతను మనకి దగ్గరవుతున్నాడంటావా అని కార్తిక్కి సూరజ్ మీద అనుమానం అయితే వస్తుంది. అవును బావా, నేను అదే అనుకుంటున్నాను, అతను కావాలని మనకి దగ్గరవుతున్నాడేమో అని నాకు కూడా అనిపిస్తుంది అంటూ దీప చెప్తుంది.
సరే, ఆ కార్ నెంబరు ద్వారా నేను అసలు విషయం తెలుసుకుంటాను అని కార్తిక్ అయితే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి కార్ నెంబర్ చెప్పి, ఇది ఈ కార్ ఎక్కడుంది, అడ్రస్ ఏంటి, మొత్తం నాకు ఒక 10 నిమిషాల్లో కావాలరా అని అడుగుతాడు. సరే నేను కాల్ చేస్తాను అని ఆ కార్తిక్ ఫ్రెండ్ అయితే చెప్పడంతో ఒక 10 నిమిషాల్లో వాళ్ళ అడ్రస్ మనకి తెలుస్తుంది. అప్పుడు వెళ్దాము అని కార్తిక్ అంటాడు. ఇంతలో జ్యోత్స్న పారిజాతాన్ని తిడుతూ ఉంటుంది. ఏంటి గ్రాని, అసలు అడిగింది బావా దీప, వాళ్ళ పేరు చెప్పడం మానేసి నా పేరు ఎందుకు చెప్పావని జ్యోత్స్న అడుగుతుంది. నిన్నంటే ఏమీ అనడు కదా మీ తాత, అందుకని నీ పేరు చెప్పాను. కార్తిక్ దీప పేరు చెప్తే వాళ్ళని ఏదోటి అంటాడు అని అంటూ పారిజాతం చెప్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, అవును ఇంతకీ అసలు ఆ దక్షిణామూర్తి ఎవరు, మా అమ్మకి పుట్టిల్లున్న సంగతి ఇప్పటి వరకు నాకు కూడా తెలియదంటే ఇద్దరి మధ్య అంత పెద్ద గొడవ ఎందుకు జరిగింది అని జ్యోత్స్న అడుగుతుంది పారిజాతాన్ని. అప్పుడే పారిజాతం, చూడు మీ తాతయ్య చెప్పాడు కదా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, వార్నింగ్ కూడా ఇచ్చాడు. అసలు నీకు చెప్పాలని నాకు లేదు, అలాంటప్పుడు నీకెందుకు చెప్తాను నేను అని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పకపోతే ఈ జ్యోత్స్న తెలుసుకోలేదనుకుంటున్నావా గ్రాని, ఖచ్చితంగా తెలుసుకుంటాను అని జ్యోత్స్న అయితే ఎంక్వైరీ మొదలు పెట్టాలని, అసలు అతను ఎవరో, ఎందుకు వీళ్ళ మధ్య గొడవ జరిగిందో మొత్తం కూడా తెలుసుకుంటాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అడ్రస్ అయితే చెప్తాడు. అడ్రస్ చెప్పడంతో కార్తిక్ దీప ఇద్దరు కూడా ఆ అడ్రస్ దగ్గరికి అయితే వెళ్తారు. కార్తిక్ని చూసి సూరజ్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి బ్రదర్ ఇలా వచ్చారు అని అడుగుతాడు సూరజ్. అప్పుడే కార్తిక్, ఏం లేదు బ్రదర్, మీ ఇల్లుని చూడాలనిపించి వెతుక్కుంటూ వచ్చాను అని అనగానే, మా ఇంట్లో చూడ్డానికి ఏముంటుంది బ్రదర్ అని సూరజ్ అంటాడు. ఎందుకు మా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు, నిజాన్ని దాచిపెట్టి మాతో అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు అని అడుగుతాడు. కార్తిక్ అయితే సూరజ్ని, ఇక సూరజ్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు, నేను మీ దగ్గర అబద్ధాలు చెప్పడం ఏంటి బ్రదర్, నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, దశరథ గారి కుటుంబంతో మీ కుటుంబానికి ఏంటి సంబంధం, దశరథ గారు మామగారిని నువ్వెందుకు రెడ్ కార్లో ఎక్కించుకున్నావు అని అడగంగానే అప్పుడే సూరజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సూరజ్ అయితే షాక్ అయిపోతూ, మీరు ఆ ఇంట్లోనే ఉంటారా బ్రదర్ అని అడుగుతూ ఉంటాడు సూరజ్. అవును, అది ఎవరో కాదు మా మావయ్య మా అత్తయ్య, అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పగానే, అవునా బ్రదర్, అయితే అసలు నాకు తెలీదు, మీకు మీరుగానే నాకు పరిచయం తప్ప నేనేమి మిమ్మల్ని ఫాలో అవుతూ మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని నేను అనుకోలేదు అంటాడు సూరజ్. సూరజ్ అలా అన్న తర్వాత కార్తిక్ అయితే, అసలు దక్షిణామూర్తి మీకేమవుతారో, ఆయనకి మీకు ఏంటి సంబంధం అని అడగంగానే, ఆయన మా తాతయ్య, అంటే మా నాన్నకి నాన్న, నేను ఆయన మనవణ్ణి అని చెప్తాడు. ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ దీప ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా, ఏంటి నువ్వు దక్షిణామూర్తి గారి మనవడివా అని అడుగుతాడు కార్తీక్. అవును, నేను దక్షిణామూర్తి గారి మనవణ్ణి, నా కాళ్ళ మీద నేను నిలబడాలని, నాకంటూ ఆస్తిని అంతస్తుని సంపాదించుకోవాలని మా తాతయ్య నుంచి నేను దూరంగా వచ్చేశాను. మా తాతయ్యని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే అలాగా నేనే తీసుకొస్తూ ఉంటాను. నేనంటే విడిగా వచ్చేసాను, కానీ మా తాతయ్యకి ఏం కావాలన్నా నేనే చేసి పెడతాను అని సూరజ్ అయితే అంటాడు. ఇక ఈ విషయం తెలుసుకొని కార్తిక్ దీప షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో దక్షిణామూర్తి మనవడు సూరజ్ అని తెలుసుకున్న కార్తిక్ ఏం చేయబోతున్నాడో, మరి సుమిత్రకి తన పుట్టింటిని దగ్గర చేస్తాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు.